కట్టాలంటే అది ఏమైనా మామూలు విషయం కాదు. ఇలాంటివన్నీ ప్రజలు మోసం చేయొద్దు. ఇప్పటికన్నా శాశ్వతంగా కట్టగలిగితే కడతారు. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర్ గారు ఏవైతే అనేక అంశాలు లేవనెత్తారు వాటికి ఏదన్నా సమాధానం చెప్తారా? ఇప్పుడు క్రికెట్ సీజన్ జరుగుతా ఉంది కదండి, అందుకే క్రికెట్ భాషలో చెప్తాను. ఒకే మ్యాచ్ లో 2 సార్లు అవుట్ అయిపోయినాడు ఇప్పుడు రాజశేఖర్. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇంకా ఒకటేదో సెల్ఫ్ వికెట్ కొట్టుకున్నాడు, ఇంకొకటి నేను ఇప్పుడు క్లీన్ బాల్ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తే సెల్ఫ్ వికెట్ ఏంది అని అంటే, మేము అందరము ముగ్గురము వేరే ప్యానలిస్ట్ రిక్వెస్ట్ చేసాము అంబటి గారిని, మీరు ఉండండి మాట్లాడతాము అని అంటే, ఆయన వెళ్ళిపోయినాడు అని అంటే అది పారిపోయింది అనుకుంటే ఇంకేమనాలో ఆయనే చెప్పానండి, ఆ వర్డింగ్ ఆయనే చెప్పుకోమనండి. రెండోది, ఎక్కడ ఏ ఒక్కరు మేము ముగ్గురు, నేను మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకున్నాను, మా ముగ్గురులో ఏ ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడని మా నోట్లో నుంచి అయితే రాలే. మాట్లాడారు మీరే మాట్లాడారు రాక్షసుడు రాలేదు అని. రాక్షసుడు రాలేదని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి అంటే ఇంకేం మాట్లాడాలండి? ఇప్పుడు ఒక ఇన్విటేషన్ ఇచ్చాము, ఆ రాక్షసుడు రాలేదు అన్నాడు. ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చాడు? ఎవరు ఆ రాక్షసుడు చెప్పానండి. ఒక రాక్షసుడికి పంపించినాను అని నేను అన్నాను కానీ చెప్పండి, ఎవరు ఆ రాక్షసుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరో చెప్పండి. అదే ఇప్పుడు చెప్పండి. మీరు జగన్ గారిని ఉద్దేశించి అన్నారు అనేది ఇప్పుడు చెప్పండి ఎవరు అభిప్రాయపడుతున్నారు సార్. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, ఎవరో చెప్పండి. రాజశేఖర్ గారు ఎవరు అడగండి సార్. మీరు రాక్షసుడు ఎవరి గురించి అన్నారు సార్? దీపక్ రెడ్డి గారు ఎవరి గురించి అన్నారు? నేను అదే కదా చెప్తున్నానండి, ఒకే క్రికెట్ మ్యాచ్ లో 2 సార్లు వికెట్ పడతామంటే ఇదే సెల్ఫ్ వికెట్ ఒకటి ఆయన కొట్టుకున్నాడు, ఇంకా దాని సంగతి వదిలిపెట్టండి. నేను ఎందుకంటే వాళ్ళ స్థాయిలాగా తక్కువ టైప్ ఆఫ్ డిబేట్స్ చేయను. నేను ఎప్పుడు వాస్తవాలతో ఫ్యాక్ట్స్ తో కొడతాను. మాకు తెలుసులండి మీరు ఏమాత్రం డిబేట్ చేస్తారో. దీపక్ రెడ్డి గారు మాకేం కొత్త కాదు. దీనికి ఎవరు అన్నారో స్ట్రైట్ గా చెప్పండి సార్. ఎవరు రాక్షసులో చెప్పండి సార్. నేను చెప్పబోయేదానికి మీరు రిప్లై ఇవ్వగలిగితే తర్వాత నేను మాట్లాడతా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ముందు రాక్షసుడు ఎవరో చెప్పండి సార్. డైరెక్ట్ గా ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చారు? ఆ రాక్షసుడు ఎవరో చెప్పండి. మీ గుట్టు ఇప్పుతాను. ఇంకా మీరు ఏముంటుందండి గుట్టు ఇప్పడానికి? మీ గుట్టు ప్రజలు ఇప్పుతారు. 4 రోజులు పోతే ఒక సెకండ్ ఉండండి. మీరు అబద్ధాలతో రాజ్యం వెళ్తా ఉన్నారు, అవినీతితో రాజ్యం వెళ్తా ఉన్నారు, దోపిడీలతో రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇంకెక్కడ చెప్పండి. మీ పాత వైసీపీ డ్రామాలు వద్దు. మీరు మీ టైం అయిపోయింది, ఉండండి. ఇంకా చెప్పండి. ముందు రాక్షసుడు ఎవరో చెప్పి మాట్లాడండి. మీరు రాక్షసుడు చెప్పండి సార్. ఎవరిని రాక్షసుడు అన్నారు? ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చారు చెప్పానండి. ధైర్యం ఉంటాను చెప్పండి. అది వికెట్ క్లీన్ బాల్ ఎట్లా చేస్తారో చూపిస్తాను. ఏనండి, ఏ క్లీన్ బాల్? మీ క్లీన్ బాల్ అయ్యా వచ్చి కూర్చున్నారు మీరు. 30,000 ఎకరాలు ఉండాలా రాజధానికి అని చెప్పింది వాస్తవం కాదా? మీరు అన్ని చెక్ చేసుకోండి. నేను అడిగే ప్రతిదీ మీరు సమాధానం చెప్తాను సార్. నన్ను అడగండి. మీరు సెంట్రల్ లొకేషన్ లో ఉండాలా అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పింది వాస్తవం కాదా? మీరంతా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. 3 ప్రాంతాల మధ్యలో నేను చిచ్చు పెట్టదలుచుకోలేదు, ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాను, ఇది నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట మాట్లాడింది వాస్తవం కాదా? అసెంబ్లీ రెజల్యూషన్ చేసి ఇక్కడ మనం క్యాపిటల్ పెడుతున్నాము అని చెప్పి ఢిల్లీకి అసెంబ్లీ పంపించిన రెజల్యూషన్ వాస్తవం కాదా? అంటే వైసీపీ పార్టీ కూడా దాంతో ఒక భాగం కాదా? 2019 ఎలక్షన్స్ ముందు ఊరు వీళ్ళు తిరిగి టీడీపీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము రాజధాని తీసేస్తామని, రాజధాని ఇక్కడే ఉంటది, మా మాట నమ్మండి అని చెప్పి ఊరు 2019లో అబద్ధాలు కూతలు కూసింది మీరు వాస్తవం కాదా? మళ్ళా 2019లో మీరు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, ఇదే రాజధాని ఉంటది, ఇక్కడే ఉంటది అని చెప్పి మీ మంత్రులు మీరు అందరూ రకరకాల మనుషులు మీరు ప్రతి ఒక్కరు మాట మాట్లాడింది వాస్తవము కాదా? నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇక్కడ నుంచి మీరు రాజధాని ఎత్తేస్తున్నారా అని చెప్పి ఫస్ట్ సెషన్ లో ప్రశ్న అడిగితే మేము ఎత్తేయటం లేదు, రాజధాని ఇక్కడే ఉంటది అని ఇన్ రైటింగ్ నాకు ఇచ్చిన మాట వాస్తవము కాదా? ఇంకా నేను చెప్తా పోతా ఉంటే మీరు అక్కడ ఉండే కృష్ణా నదిలో దుంకి ఇంకా మీ తలకాయ ఎన్ని అబద్ధాలు చెప్పినారు, మోసం చేశారు, ద్రోహం చేశారు. 5 సంవత్సరాలు అక్కడ ఉన్న మెటీరియల్, అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు మెటీరియల్ గురించి నేను సమాధానం చెప్తాను. మీకు సిక్ అనేది ఉందా మీరు మాట్లాడేదానికి? సిక్ అనేది ఉండాలి మీకు మాట్లాడేదానికి.